హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీష్ స్పోర్ట్స్. ముందుగా మనం రేపు లక్నోలో జరగబోయే 4వ T20 మ్యాచ్ ఇండియా సౌత్ ఆఫ్రికా మధ్యలో ఆ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక మీరు లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇక ఈ వీడియోలోకి వెళ్దాం. ముందుగా లక్నోలోని ఎకానా స్టేడియం పరిస్థితులు ఎలా ఉంటాయి, పిచ్ ఎలా ఉండబోతుంది, తర్వాత వాతావరణం ఏంటి, రెండు టీముల్లో మార్పులు ఏమన్నా ఉండే అవకాశం ఉందా, రెండు జట్లలోని బలాలు ఏంటి, బలహీనతలు ఏంటో ఫస్ట్ 3 మ్యాచ్ల తర్వాత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ లక్నోలోని ఎకానా స్టేడియం గురించి మాట్లాడుకుంటే ఇక్కడ పిచ్ స్పిన్నర్స్కి అనుకూలించే అవకాశం ఉంది. ప్లస్ ఇక్కడ బౌండరీలు ఏంటంటే చాలా పెద్దగా ఉంటాయి కాబట్టి స్పిన్నర్లకి ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఉంటుంది. పోను జ్యూ పడే అవకాశం ఉంది కాబట్టి సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్కి అవకాశం ఉంటుంది. సో దానివల్ల ఇక్కడ కూడా మిగతా గ్రౌండ్స్ లాగానే టాస్ అనేది చాలా కీలకంగా మారుతుంది. సో కాబట్టి ఏ టీం టాస్ గెలిచినా కానీ ముందుగా బౌలింగ్ చేసే అవకాశం ఉంది. ఇక టీముల విషయానికి వస్తే ఇండియా టీంలో ఏమైనా మార్పులు ఉంటాయా అంటే అక్షర్ పటేల్ అయితే ఇప్పటికే అనారోగ్యం వల్ల అతను రూల్డ్ అవుట్ అయ్యాడు సిరీస్ నుంచి. సో అతని ప్లేస్లో షాబాజ్ అహ్మద్ని రీప్లేస్ చేశారు ఇండియా టీంలో. అలాగే బుమ్రా వాళ్ళ ఫ్యామిలీ ఎమర్జెన్సీ వల్ల అతను ఇంటికి వెళ్ళాడు. మళ్ళీ వెనక్కి వచ్చేది లేనిది ఇంతవరకు అయితే ఏమీ కన్ఫర్మేషన్ లేదు. బీసీసీఐ సోర్సెస్ ప్రకారం ఏంటంటే అతను వస్తే 4వ T20కి అందుబాటులోకి రావచ్చు, లేదా 5వ T20కి అందుబాటులో రావచ్చు, అతని పరిస్థితిని బట్టి ఎట్ హోమ్. మెయిన్ పాయింట్ ఏంటంటే శుభ్మన్ గిల్ ప్లేస్ ఇన్ ద టీమ్. ఇక ఈ మ్యాచ్లో అయినా సంజు శాంసన్కి అవకాశం ఇస్తారా, లేకపోతే అలాగే శుభ్మన్ గిల్ని కంటిన్యూ చేస్తారా అనేది బిగ్గెస్ట్ డిబేటబుల్ పాయింట్. ఒకవేళ శుభ్మన్ గిల్ని డ్రాప్ చేసి సంజు శాంసన్ కనుక టీంలో పెట్టినట్టయితే అభిషేక్ శర్మ శుభ్మన్ గిల్ ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే నెంబర్ 3లో తిలక్ వర్మ కానీ సూర్యకుమార్ యాదవ్ కానీ ఆడే అవకాశం ఉంటుంది. నెంబర్ 3, 4లో వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు ఆడుతూ ఉంటారు. సో నెంబర్ 5లో ఇంతకుముందు అక్షర్ పటేల్ బ్యాటింగ్ చేసాడు. లాస్ట్ మ్యాచ్లో శివం దుబే వచ్చాడు బ్యాటింగ్కి. సో ఈ మ్యాచ్లో కూడా అక్షర్ పటేల్ లేడు కాబట్టి శివం దుబే బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. లేకపోతే ఒకవేళ శుభ్మన్ గిల్ సంజు శాంసన్ ఇద్దరిని ఆడిస్తే కనుక మోస్ట్ లైక్లీ సంజు శాంసన్ 3లో కానీ 5లో కానీ బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. నెంబర్ 6లో హార్దిక్ పాండ్యా ఉంటాడు. నెంబర్ 8లో హర్షిత్ రాణా ఆడతాడు ఒకవేళ బుమ్రా ఆడకపోతే. దెన్ కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్ అండ్ వరుణ్ చక్రవర్తి ఆడే అవకాశం ఉంది. షాబాజ్ అహ్మద్కి ఆడే అవకాశం ఈ మ్యాచ్లో రాకపోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ విన్నింగ్ కాంబినేషన్, ఇద్దరు వికెట్ టేకింగ్ బౌలర్స్, స్పిన్నర్స్కి అనుకూలంగా ఉన్నా కూడా అది ఈ దశలో వాళ్ళు మార్పులు చేసే అవకాశం ఉంటుందని అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే షాబాజ్ అహ్మద్ని ఓన్లీ బ్యాకప్గా యాడ్ చేశారు కానీ అతను వరల్డ్ కప్ ప్లాన్స్లో ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా లేదు. కాబట్టి అతనికి ఛాన్స్ దొరికే అవకాశం తక్కువ. సో అలాగే సౌత్ ఆఫ్రికా చూసుకుంటే సౌత్ ఆఫ్రికా టీంని ప్రెడిక్ట్ చేయడం అనేది మనకి చాలా కష్టంగా ఉంది, ఎందుకంటే వాళ్ళు రొటేషన్ పాలసీ యూజ్ చేస్తున్నారు కాబట్టి. కానీ ఖచ్చితంగా ఈ మ్యాచ్లో అయితే రీజా హెండ్రిక్స్ని కూర్చోబెట్టే అవకాశం ఉంది. డేవిడ్ మిల్లర్ టీంలోకి వచ్చే అవకాశం ఉంది బ్యాటింగ్ వైజ్ చూసుకుంటే. అలాగే ఈ పిచ్ స్పిన్నర్స్కి అనుకూలిస్తుంది కాబట్టి బహుశా మహారాజ్ వచ్చే అవకాశం ఉంది. అలాగే బ్యాటింగ్ కూడా స్ట్రెంగ్తన్ కావాలంటే వాళ్ళు జార్జ్ లిండెన్ కూడా యాడ్ చేసి మేబీ వాళ్ళు బ్యాట్మెన్ని కార్బిన్ బోష్ వాళ్ళు కూర్చోబెట్టే అవకాశం ఉంది. అంటే కార్బిన్ బోష్ ప్లేస్లో జార్జ్ లిండెన్ తీసుకురావచ్చు, అలాగే బాట్మెన్ ప్లేస్లో మహారాజన్ తీసుకురావచ్చు. సో దానివల్ల వాళ్ళ బ్యాటింగ్లో డెప్త్ కూడా అలాగే ఉంటుంది. అలాగే 2 స్పిన్ బౌలింగ్ ఆప్షన్స్ కూడా వస్తాయి కాబట్టి బహుశా అది ట్రై చేయొచ్చు. అలాగే పేస్ బౌలింగ్లో మార్కో యాన్సన్, లుంగి ఎంగిడి అండ్ ఆండ్రిచ్ నోకియా ఆడే అవకాశం ఉంది. ఇక టీములు బలాలు బలహీనతలు చూసుకుంటే ఇండియా విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్లో బౌలర్స్ చాలా అద్భుతంగా పర్ఫామ్ చేసి ఈ సిరీస్లో 2-1 తేడాతో ముందుకున్నారు. ఈ మ్యాచ్ సౌత్ ఆఫ్రికాకి అయితే డూ ఆర్ డై మ్యాచ్, ఎందుకంటే రేపు కనుక ఓడిపోతే సిరీస్ ఓడిపోయే ప్రమాదం ఉంది. సిరీస్లో నిలబడాలంటే వాళ్ళు ఖచ్చితంగా రేపు గెలిచి తీరాలి. ఇలాంటి పరిస్థితుల్లో మన టీం వాళ్ళ టీము ఏం ఇంప్రూవ్ చేసుకోవాలనేది ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఇండియా టీం చూస్తే మెయిన్ ప్రాబ్లం వచ్చి కెప్టెన్, వైస్ కెప్టెన్. మనం ఇది పదే మాట్లాడుకుంటున్నాం, మనమే కాదు అందరూ ఇదే విషయం గురించి పదే మాట్లాడుకుంటున్నారు. ఇద్దరు గత ఆల్మోస్ట్ సంవత్సరం నుంచి T20లో ఇద్దరు పర్ఫార్మెన్స్ చాలా దారుణంగా ఉంది.
సో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కాబట్టి అతనికి ప్రస్తుతానికైతే అతని ప్లేస్కి వచ్చే ప్రాబ్లం అయితే ఏం లేదు. కానీ శుభ్మాన్ గిల్ని వైస్ కెప్టెన్ చేసి బలవంతంగా ఆడిస్తున్నట్టుగా ఉంది. ఈ మ్యాచ్లో శుభ్మాన్ గిల్ని కూర్చోబెడతారా, లేకపోతే శుభ్మాన్ గిల్ ఆడితే అతను ఏమన్నా పర్ఫామ్ చేసే అవకాశం ఉందా అనేది చూడాలి. మెయిన్లీ బ్యాటింగ్లో వర్రీ వచ్చి వీళ్ళిద్దరే. ఎందుకంటే అభిషేక్ శర్మ పెద్ద స్కోర్లు కొట్టకపోయినా చాలా ఇంపాక్ట్ఫుల్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు కాబట్టి దానివల్ల ఇండియాకి ఎటువంటి నష్టం లేదు అతని బ్యాటింగ్ వల్ల. సో శుభ్మాన్ గిల్ అండ్ సూర్యకుమార్ యాదవ్ వాళ్ళిద్దరూ రేపు పర్ఫామ్ చేసి ఫామ్లోకి వస్తారని ఆశిద్దాం. సో ఇక సౌత్ ఆఫ్రికా విషయానికి వస్తే వాళ్ళకి బౌలింగ్ చాలా బాగుంది, కానీ బ్యాటింగ్లో మాత్రం వాళ్ళు చాలా వీక్గా ఉన్నారు. టాప్ బ్యాటర్స్ ఎవరూ సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు. మా కెప్టెన్ మార్కరమ్ తప్ప మిగతా బ్యాటర్స్ దారుణంగా ఫెయిల్ అవుతున్నారు. క్వింటన్ డీకాక్ ఒక మ్యాచ్లో బాగానే ఆడాడు, కానీ 2 మ్యాచ్ల్లో చాలా ఎర్లీగా అవుట్ అయ్యాడు. అట్లాగే రీజా హెండ్రిక్స్ ఆడిన 2 మ్యాచ్లు ఫెయిల్ అయ్యాడు. స్టబ్స్ 2 మ్యాచ్లు ఫెయిల్ అయ్యాడు. డివాల్ బ్రూవిస్ 3 మ్యాచ్లు ఆడి 3 మ్యాచ్ల్లో కూడా స్టార్ట్స్ వచ్చినాయి, కానీ దాన్ని బిగ్ స్కోర్గా కన్వర్ట్ చేయలేకపోతున్నాడు. ఇక వాళ్ళు డేవిడ్ మిల్లర్ని 2 మ్యాచ్లు ఆడించారు. ఫస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అయినా 2వ మ్యాచ్లో బాగానే ఆడాడు. డొనోవాన్ ఫెరెరా కూడా పర్వాలేదు. సో మెయిన్ వాళ్ళకి క్వింటన్ డీకాక్, ట్రిస్టన్ స్టబ్స్, డివాల్ బ్రూవిస్ పర్ఫామ్ చేయవలసిన అవసరం వాళ్ళకి ఎంతైనా ఉంది. సో వాళ్ళ ముగ్గురు కనుక స్కోర్ చేస్తే సౌత్ ఆఫ్రికా భారీ స్కోర్ చేసే అవకాశం ఉంది. ఈ గ్రౌండ్లో యావరేజ్ స్కోర్ వచ్చి 160 to 170 మధ్యలో ఉంటుంది. ఎందుకంటే మనం చెప్పుకున్నట్టుగా ఇది స్పిన్ ఫ్రెండ్లీ పిచ్ కాబట్టి ఎక్కువ పరుగులు వచ్చే అవకాశం లేదు. రీసెంట్గా జరిగిన ఐపీఎల్లో కొన్ని మ్యాచ్ల్లో హై స్కోరింగ్ వచ్చినా ఇది ఇంటర్నేషనల్ మ్యాచ్ కాబట్టి బహుశా ఇది స్పిన్ ఫ్రెండ్లీ పిచ్గానే ఉంచే అవకాశం అయితే ఉంది. ఇక 2 టీంలు కాంబినేషన్ ఎలా ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నానో చూద్దాం. ముందుగా అభిషేక్ శర్మ, సంజు శాంసన్ 1-2 ఆడితే నెంబర్ 3లో తిలక్ వర్మ, నెంబర్ 4లో సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 5లో శివం దూబే, నెంబర్ 6లో హార్దిక్ పాండ్యా. సో ఇక్కడ నెంబర్ 7లో వాషింగ్టన్ సుందర్ని ఆడించుకునే అవకాశం ఉంటుంది ఒకవేళ శుభ్మాన్ గిల్ని తీసేస్తే కనుక. సో నెంబర్ 8లో హర్షిత్ రాణా ఆడతాడు, ఆర్ బుమ్రా ఆడతారు. తర్వాత కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి అండ్ హర్షదీప్ సింగ్. ఇక సౌత్ ఆఫ్రికా విషయానికి వస్తే వాళ్ళు క్వింటన్ డీకాక్, మార్కరమ్ ఓపెన్ చేస్తే నెంబర్ 3లో ట్రిస్టన్ స్టబ్స్ ఆడితే నెంబర్ 4 డివాల్ బ్రూవిస్, నెంబర్ 5 డేవిడ్ మిల్లర్, నెంబర్ 6 డొనోవాన్ ఫెరెరా, నెంబర్ 7 వచ్చి మార్కో యాన్సన్, నెంబర్ 8లో కార్బిన్ బోష్ కానీ జార్జ్ లిండే కానీ ఆడతారు. సో నెంబర్ 9లో మహారాజ్, నెంబర్ 10 వచ్చి ఆండ్రిచ్ నోకియా, నెంబర్ 11లో లుంగి ఎంగిడి ఆడే అవకాశం ఉంది. మీ ప్రాబబుల్ 11 ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారో దయచేసి కింద కామెంట్స్లో తెలియచేయండి. అలాగే ఇంతవరకు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.